పెట్టి పిల్లలందరినీ ఒక చోట చేర్చి వారికి కొన్ని మంచి విషయాలను తెలియజెప్పడానికి ఉద్యుక్తులైన బాల వికాస వేదిక వారిని అభినందిస్తూ, పిల్లలు మీరు తిరుపతి నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. తిరుపతి చుట్టుపక్కల నుంచి, తిరుపతి నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మీ క్లాసులో మీరు అందరితోనూ బాగుంటారు కదా. ఇక్కడ చక్కగా ఒక వేదికలో అనేక స్కూల్స్ కలిసాయి. కరెక్టా కాదా? ఒకే స్కూల్ నుంచి వచ్చారా? కాదు కదా. మీరు ఇప్పటి నుంచి ఈ సమావేశాన్ని గుర్తు చేసుకునే విధంగా ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు మా మాటలు వినడం కన్నా అదేవిధంగా ఆటలాడుతూ పాటలు పాడుకుంటూ చక్కగా ఈరోజు గడుపుతారు. వెళ్ళే ముందు ఒకరినొకరు చక్కగా స్నేహభావంతో చూసుకుని అవసరమైతే వారి అడ్రస్ తీసుకుని మీరు అప్పుడప్పుడు మళ్ళీ కలుస్తూ ఉండండి. జీవితం మీకు చాలా బాగుంటుంది. ఇది మొట్టమొదటి విషయము. రెండో విషయము, నిరాడంబరత గురించి మన సాకం నాగరాజ గారు చెప్పారు. నేనైనా కనీసం ఇన్షర్ట్ చేసుకొని వచ్చాను. ఆయన చూడండి ఎంత నిరాడంబరంగా ఉన్నారో. సో నిరాడంబరతకు నిలువెత్తు సాక్ష్యం నాగరాజ గారు. ఇకపోతే ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు బాల వికాస వేది వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిల్లలు మీరు ఎప్పుడైనా మ్యాజిక్ చూసారా? మ్యాజిక్ చూసారా? ఒక్కొక్కసారి మెజిషియన్ ఏమీలోని చోటు నుంచి ఒక పావురం తీస్తాడు, ఏమీలోని చోటు నుంచి ఒక జాతీయ జెండా తీస్తాడు. అదంతా నిజమేనా? ఎందుకని నిజం కాదు? ఎందుకని? ప్రశ్న వేయాలి. ప్రశ్నతోనే మనము ముందడుగు ఉంటుంది. మ్యాజిక్ చేసేది నిజమేనా? కాదు. ఎందుకని? కానీ నిజమేగా, వస్తువులన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ముందుగా మెజిషియన్ తన వద్ద ఉంచుకొని కేవలము మిమ్మల్ని లేదా అక్కడున్న ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేసి మిమ్మల్ని ఒక వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోయి ఇది నిజమేనేమో అని భ్రమించేట్టుగా తన హస్తలాఘవాన్ని అంటే చేతివాటాన్ని ప్రదర్శిస్తాడు. చాలా మంది అది నిజం అనుకునే అవకాశం ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు, చాలా సూక్ష్మంగా అర్థమవుతుంది. ఒక మనిషి నీటి మీద పడుకోవడం నిజమా కాదా? అవకాశం ఉందా లేదా? చెప్పండి. మీరు చాలా మంది నీటి మీద నిశ్చలంగా పడుకునే అవకాశం ఉందా లేదా? ఉందని కొంతమంది, లేదని కొంతమంది, తెలియదని కొంతమంది. ఏమిటి?